హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు సిరిఎంఎస్ వ్లాగ్స్. నేను మీ శిరీష. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రిపరేషన్ ఎలా ఉంది? యాక్చువల్‌గా 5 డేస్ బ్యాక్ నేను అంటే ఈ చౌటి సార్ ఇండియన్ ఎకానమీ న్యూ బుక్ మొన్న రిలీజ్ చేశారు కదా! ఆ బుక్ తర్వాత లాస్ట్ ఇయర్ ఓల్డ్ బుక్ అనేది రిలీజ్ చేశారు కదా! 2 కంపారిజన్ చేసి నేను ఒక 2, 3 చాప్టర్స్ అనేది చూయించడం జరిగింది. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత కొంతమంది కమెంట్స్ చేశారు. కొంతమంది పాజిటివ్‌గా, కొంతమంది నెగెటివ్‌గా అంటే బుక్ బాలేదు, చాలా హార్డ్‌గా ఉందని కమెంట్ చేయడం జరిగిందనమాట. అందుకని చెప్పి దీని మీద ఒక క్లారిటీ కోసం, ఒక అవగాహన అనేది ఎవరికైనా అవసరం. ఎందుకంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు బుక్స్ స్టాండర్డ్ అనేది మనం చూసుకోవాలనమాట. దాని పర్పస్ ఇది అవసరం లేదు మాకు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇంకా ప్రీవియస్ వీడియో ఏదైతే 5 డేస్ బ్యాక్ నేను పోస్ట్ చేశానో అది చూడాలనుకున్న వాళ్ళు కూడా చూడొచ్చు. మన ఛానల్‌లోనే ఉంది. ఛానల్‌లోకి వెళ్లి చూడొచ్చు. సారీ, కమెంట్స్ గురించి చెప్పడానికంటే ముందు నేను బుక్ గురించి కూడా ఒకసారి మళ్ళీ నేను చెప్పాలనుకుంటున్నా. మళ్ళీ రివ్యూ అంటే ఇది రివ్యూ అనుకోవద్దు, తర్వాత ఇదేదో ప్రమోషన్ అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే నాకు దీని మీద ఉన్న నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నా. అంతేగాని ఈ బుక్ కొనమని నేను ఎవరిని ఫోర్స్ చేయను. ఈ బుక్ పైన నాకున్న అభిప్రాయం ఏంది, బుక్ ఎందుకు హార్డ్‌గా ఉందని అనుకుంటున్నారు అది కూడా చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది వచ్చేసి 2 ఇన్ 1 బుక్ ఇది. అర్థమైందా? ఇండియన్ ఎకానమీ, పర్యావరణ మరియు సుస్థిర అభివృద్ధి. దీన్నే ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు కదా! ఈ చాప్టర్. యాక్చువల్‌గా ఇది మనకి 2 ఇన్ 1 కింద ఒకే బుక్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. వేరే చాలామంది నాకు చెప్పిందేంటంటే ఆథర్స్ బుక్ అనేది వేరే ఆథర్స్ బుక్స్ ఉంటాయి కదా! అందులో ఇండివిజువల్‌గా ఇచ్చారనమాట. ఇప్పుడు మనకు 2 ఇన్ 1 ఇచ్చారు. అక్కడ ఇండివిజువల్‌గా దేనికి దానికే అనమాట. ఇండియన్ ఎకానమీ వేరే, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ వేరే, తర్వాత వచ్చి తెలంగాణ ఎకానమీ వేరే, అట్లా ఇండివిజువల్‌గా ఇచ్చారనమాట. ఆ బుక్స్ వల్ల ఏందంటే అవి బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. వేస్ట్ అని అసలే చెప్పట్లేదు. బుక్స్ ఏమి వేస్ట్ అనేది ఏముండదు. ప్రతి దాంట్లో విషయం ఉంటది. సపోజ్ ఈ బుక్ ఉందనుకోండి. ఇప్పుడు ఏ బుక్ అని ఇది 100 మార్క్స్ బుక్ అని చెప్పారు సారు. అంటే ఇంద 100 మార్క్స్ అనేది మనం గెయిన్ చేయలేంగా. ఇందులో వచ్చి 65-70 మార్క్స్ మాత్రమే మనకొస్తాయి. ఇప్పుడున్న ఎగ్జామ్స్ వైస్ మీరు చూసుకున్నట్లయితే మొన్న గ్రూప్ 1 పేపర్ కూడా రాశారు కదా! అట్లనే హార్డ్ ఉంటాయి మ్యాక్సిమం. ఈజీగా ఉండే వాళ్ళకి ఈజీగా కూడా ఉండొచ్చు. బాగా జీనియస్ ఉంటారు కదా! వాళ్ళకి. ఈ బుక్ నేను చదువుతున్నా కాబట్టి ఈ బుక్‌లో ఉన్న మ్యాటర్‌ని బట్టి అక్కడొచ్చే పేపర్‌లో క్వెషన్ బట్టి నేను ఒక 60-70 మ్యాటర్‌ని బట్టి నేను గెయిన్ చేయొచ్చు. మీరు వేరే బుక్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ బుక్స్‌లో అందులో నుంచి కూడా మీరు మీ కేపబిలిటీని బట్టి 70 సంపాదించొచ్చు. 80, 90, 100 కూడా సాధించొచ్చనమాట. సో, అట్లా ఇందులో మ్యాటర్ అనేది ఏం లేదు. వేస్ట్ అనేది ఏముండదు. ఇందులో మేబీ మీకు ఎందుకు హార్డ్ అనిపించిందో అంటే లాస్ట్ ఇయర్ ఓల్డ్ బుక్ ఉంది కదా! కొంచెం వర్డ్స్ అనేది క్రిటికల్‌గానే ఉన్నాయి. కొంచెం అంటే అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్లనే. అందులో ఎక్కువ అక్కడక్కడ ఇంగ్లీష్ కూడా మెన్షన్ చేశారు సారు. తర్వాత షార్ట్ కట్స్ అనేది వాడడం ద్వారా మనకి అదేంటంటే అర్థం కావట్లేదనమాట. దానివల్ల కన్‌ఫ్యూజ్ అవ్వడం జరిగింది. తర్వాత కొంచెం హార్డ్ కూడా అనిపించింది. మిగిలిన ఎవరైతే నాకు కమెంట్ చేశారో కొన్ని బుక్స్ గురించి, ఆ బుక్స్‌లో ఏందంటే తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి గదా! ఆ బుక్స్‌లో ఉన్న మ్యాటర్ యాజ్ టీజ్‌గా పెట్టారు. ఇందులో అట్లా లేదు. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకున్నారు. ఇదొకటి అర్థం చేసుకోండి. తర్వాత ఇదే చౌటి సార్ బుక్ న్యూ బుక్కు, తర్వాత ఓల్డ్ బుక్ కంపేర్ చేస్తే అందులో ఉన్న మ్యాటర్ మాక్సిమం చాలా వరకు వద్దనుకున్నది తీసేసారనమాట. ఇదంతా ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్‌లో తీసుకున్నారు. మీరు నిజంగా చౌటి సార్ క్లాసెస్ ఫాలో అవుతున్నట్లయితే మీకు ఈ బుక్ మీద అనేది నాలెడ్జ్ వస్తది. ఎందుకంటే సార్ క్లాసెస్ అనేవి టీఎస్‌పీఎస్‌సీ లెవెల్‌లో ఉండవు. యూపీఎస్‌సీ లెవెల్‌లో ఉంటాయి. మీకు అదొకటి లాజిక్ మిస్ అవుతున్నారు మీరు. ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అంటే ఆ క్లాసెస్ విని ఈ బుక్ చదవడం వల్ల మీరు ఎట్లాంటి ఎగ్జామ్స్‌నైనా క్రాక్ చేయగలరనమాట. మొన్న మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసారు గదా! అంటే అందరూ గాదు, కొంతమంది రాసుంటారు. నేను గూడా రాసా. ఫస్ట్ టైమ్ 2 టైమ్స్ గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినప్పుడు నేనైతే రాయలేదు. సెకండ్ టైమ్ మళ్ళీ మనకి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు గదా! ఛాన్స్ ఇచ్చినప్పుడు నేను అప్లై చేసి రాసా అనమాట. యాక్చువల్‌గా నేను గ్రూప్ 2 యాస్పిరెంట్‌నే. గ్రూప్ 1 అయితే కాదు. బట్ ఏందంటే కొంచెం ఒక ఐడియా కోసం అని నేను రాయడం జరిగింది. బట్ ఏందంటే అది నా లెవెల్ కాదనుకున్నా. బట్ ఏందంటే క్వాలిఫై అయ్యా. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. నాకు స్టాండర్డ్‌గా ఇట్లాంటి బుక్స్ ఎంచుకోవడం వల్లే నాకది సాధ్యమైందని నేను అనుకుంటున్నా. నా స్ట్రాటజీ నేను చెప్తున్నా. ఎవరికి వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా స్ట్రాటజీ ఉండొచ్చు.
మీకు ఎగ్జామ్ క్వెషన్ పేపర్ ఎట్లుంటదంటే, మీకు గూడా ఒక ఐడియా అనేదుండాలి. ఎగ్జామ్ క్వెషన్ పేపర్స్‌లో క్వెషన్స్ ఎట్లుంటాయో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే బుక్స్ అనేది సారు బుక్కు తయారు చేయడానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. అది గూడా ఒకటి అర్థం జేసుకోండి. మీరు ఏ బుక్ చదివినా గానీ మీకు డైరెక్ట్ క్వెషన్స్ కొన్ని మాత్రమే వస్తాయి. 10% ఆర్ 20% అవి గూడా ఎక్కువొస్తాయని చెప్పలేను. సపోజ్ ఈ బుక్ ఉందనుకోండి. ఈ బుక్ 100 మార్క్స్ వస్తాయని చెప్పారు గదా సారు. ఇందులో నుంచి డైరెక్ట్ 100 మార్క్స్ రావడం గాదు. కరెంట్ అఫైర్స్‌ని లింక్ చేసుకొని మనం అదేంటి మార్క్స్ అనేది గెయిన్ జేసుకోవాలనమాట. కరెంట్ అఫైర్స్ దీనికి లింక్ చేసి చదువుకున్నప్పుడు మాత్రమే మీరు ఏ బుక్ అయినా తీసుకోండి మార్కెట్‌లో. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మాత్రమే ఈ బుక్స్ అనేది చదవడం జరుగుతా ఉంటది. సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ తెలిసినప్పుడు మాత్రమే మీరు లాజికల్‌గా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. సబ్జెక్ట్ లేనప్పుడు ఎట్లా చేయగలుగుతారసలు? ఇది కాన్సెప్చువల్ క్లారిటీ కోసం చేసినటువంటి క్లాసెస్, బుక్స్ అనమాట. మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా ఉన్నప్పుడు మీరు కంపల్సరీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ అన్నీ లాస్ట్ టైమ్ జరిగినట్లు లాస్ట్ ఇయర్ సారీ లాస్ట్ టైమ్ ఎగ్జామ్స్ జరిగాయి గదా! గ్రూప్ 2 ఆ ఎగ్జామ్ జరిగినప్పుడు కొంచెం డైరెక్ట్ వేలోనే ఉండేవి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ జరిగే ఎగ్జామ్స్ ఏమి అట్లా జరగట్లేదనమాట. చాలా అంటే చాలా క్రిటికల్‌గా ఉంటున్నాయి క్వెషన్స్. అవన్నీ తెలియాలంటే మనకు కరెంట్ అఫైర్స్ తెలియాలి. తర్వాత మనకు సబ్జెక్ట్ తెలియాలి. కాన్సెప్ట్స్ తెలియాలి. నేను ఈ బుక్ గురించి చెప్పినప్పుడు, ఈ బుక్ చాలా బావుంది. ఇది మాత్రమే తీసుకోండి అని నేను చెప్పలేదు ఎవ్వరికీ. బుక్ బావుంది. ఇందులో 2023 నుంచి 2024 వరకు కొత్తగా ఏమి అంశాలు యాడ్ అయినియి, ఎట్లాంటి డేటా వచ్చింది. మొత్తం చాప్టర్ వైస్‌గా ప్రతి ఒక్క చాప్టర్‌లో మెన్షన్ చేయడం జరిగిందని చెప్పాను నేను. ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. బుక్స్ మాత్రం మీకు ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మాత్రమే మీరు ఏదైనా తీసుకోండి. నో ప్రాబ్లమ్. ఈ బుక్కే తీసుకోవాలని అయితే నేను చెప్పట్లేదు. మీకు ఏ బుక్స్ నచ్చితే, ఏ బుక్స్ బావున్నాయి అని మాత్రమే ఆహ్, అనిపిస్ మీకు మార్కెట్‌లో ఏ బుక్స్ బావున్నాయి, ఏ బుక్స్ మంచి ఫీడ్‌బ్యాక్ ఉందో ఆ బుక్సే తీసుకోండి. ఇది తీసుకోవాలని నేనైతే చెప్పను. ఈ బుక్ ఏందంటే నా దగ్గర ఇంతకుముందు ఎకనామిక్స్‌కి సంబంధించి జస్ట్ ఒక మెటీరియల్ ఉండేదనమాట. తర్వాత సార్ క్లాసెస్ విన్న తర్వాత నేను ఈ బుక్ అయితే తీసుకోవడం జరిగింది. నేను బేసిక్‌గా నాకు ఎకనామిక్స్ టచ్ ఉంది కాబట్టి ఇంటర్మీడియేట్, డిగ్రీ, పీజీ లెవెల్ వరకు నాకు ఎకనామిక్స్ అనేది టచ్ ఉంది కాబట్టి నాకు నో ప్రాబ్లమ్. నాకు బుక్ అనేది హార్డ్ ఏమి అనిపించలేదు. బట్ నాకు హార్డ్ అనిపించింది ఏందంటే కొన్ని కొన్ని వర్డ్స్ మాత్రం క్రిటికల్‌గానే ఉన్నాయి. తర్వాత కొన్ని చోట్ల మాత్రం ఇంగ్లీష్ లెటర్స్ మాత్రమే ఇచ్చేసి సార్ వదిలేసారు. దాని పక్కన దాని ఫుల్ ఫామ్ ఏదనేది ఇవ్వలేకపోవడం వల్ల చాలామంది హార్డ్ అనిపించింది. నాకు గూడా హార్డే అనిపించింది. బట్ ఏందంటే ఈ బుక్ బావుంది. కరెక్షన్స్ అన్నీ చేయడం జరిగిందని చెప్పారు. తర్వాత తీసుకున్న తర్వాత గూడా నాకు బెస్ట్ అనిపించింది. నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. మీకు ఉన్న దగ్గర మీ దగ్గర ఉన్న బుక్స్‌ని బట్టి మీకు ఒక క్లారిటీ ఉండొచ్చు. ఎగ్జాంపుల్‌గా నేనొకటి చెప్పాలనుకుంటున్నా. మీ దగ్గరున్న బుక్సే పలానా పబ్లికేషన్స్ వాళ్ళ బుక్సే చాలా ఈజీగా ఉన్నాయని చెప్తున్నారు కదా! దానికి ఎగ్జాంపుల్‌గా నేను ఒకటి చెప్తాను వినండి. పాలిటీకి సంబంధించి నేను జీవిక పబ్లికేషన్స్ ఉంటది కదా! కృష్ణారెడ్డి సార్‌ది. ఆ బుక్ నేను చాలా సార్లు చదివాను ఇప్పటివరకు. ఆ బుక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇట్లనే మా ఫ్రెండ్ ఒకామె గూడా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడైతే తను గివ్ అప్ ఇచ్చేసింది. చదవట్లేదు. తను నాకొచ్చేసి ఎంసీ రెడ్డి వాళ్ళ బుక్ అనమాట. ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ ఉంటుంది కదా! పాలిటీకి సంబంధించి అది బావుందని చెప్పి తను నాకు రిఫర్ చేసింది. ఆహ్, తను నాకు చెప్పిన తర్వాత ఆమె గివ్ అప్ ఇచ్చేసిందని చెప్పా కదా! ఆ బుక్ నాకిచ్చిందనమాట. ఆ బుక్ నాకిచ్చిన తర్వాత నా దగ్గరున్న పాలిటీ బుక్ నేను చాలా సార్లు చదివాను. నాకు ఈజీ వేలో ఉంది. నేను చదువుకున్నా. నాకు మంచిగా అనిపించింది. తనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తను ప్రభాకర్ రెడ్డి సారు ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ నుంచి తీసుకుంది. ఆమెకదే ఈజీ అనిపిచ్చింది. నాకిది ఈజీ అనిపిచ్చింది. నాకిచ్చిందే గానీ ఓవరాల్‌గా ఏదో లైట్ లైట్‌గా పైన చూసేసి నేను వదిలేసా. ఎందుకంటే ఆల్రెడీ నేను కృష్ణారెడ్డి సార్ బుక్ చదువున్నా. నాకది ఈజీ అనిపిచ్చింది. అట్లని జెప్పి ఈ బుక్కు ప్రభాకర్ రెడ్డి సార్ బుక్కేం బాలేదని గాదు. నాకు ఆల్రెడీ ఒక బుక్కుకనేది నేను కనెక్ట్ అయిపోయా గాబట్టి, అది నేను చదివా గాబట్టి, ఈజీగా అనిపిచ్చింది గాబట్టి, దానికి నేను స్టిక్ ఆన్ అయిపోయా. ఈ బుక్‌కైతే నేను మళ్ళీ రాలేదు, చదవలేదు. నేనది చదువున్నా గాబట్టి నేను దానికి ఫిక్స్ అయిపోయి ఉన్నా. ఇప్పుడు మీలో గూడా అంతే. ఇదే బుక్ బావుంది అనే ఫీలింగ్‌లో మీకుండొచ్చు. కానీ ఏ బుక్కు వేస్ట్ అనేది ఉండదు. వేస్ట్ అని ఒకళ్ళు కామెంట్ జేశారు. అందుకే అంటున్నా. నెక్స్ట్ టైమ్ కామెంట్స్‌కి వెళ్దాం. ఒక చాప్టర్ అయితే చూద్దాం మీ ఐడియా కోసం. జనాభా శాస్త్రం అయితే ఇంపార్టెంట్. 20-30 మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఒకసారి దాన్నే చూద్దాం. ఇంపార్టెంట్ గాబట్టి. ఇది. చూడండి. ఇందులో నాకు టఫ్ లాంగ్వేజ్ ఇందులో సంస్కృతం గానీ, గ్రాంథికం గానీ ఏం లేదు గదా! ఈజీ వేలోనే ఉంది.
మీకు అకాడమిక్ బుక్సే కావాలనుకుంటే మీకు ఒక ఐడియాకి మాత్రమే అకాడమిక్ బుక్స్ అనేవి మనకి యూజ్ అయితాయన్నమాట. ప్రతిసారి మనం అకాడమీ బుక్స్ చదవాలంటే చదవలేము. ఎందుకంటే ఎక్కువ మ్యాటర్ ఉంటుందన్నమాట. అదంతా చదవాలంటే ప్రతిసారి ఇప్పుడు మీరు 4, 5 టైమ్స్ బుక్ చదవాలంటే ప్రతిసారి ఎట్లా చదువుతారు? ఒక షార్ట్ నోట్స్ అనేది కంపల్సరీగా ప్రిపేర్ చేసుకుంటారుగా. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మరి అలాంటప్పుడు ఇట్లాంటి బుక్స్ అయితే ఏమిటి? అదైతే ఏమింది? ఇది 2 ఇన్ 1 బుక్ మీకు టైం కూడా వేస్ట్ కాదు. చాలా బావుంది. మళ్ళీ ఈ బుక్ తీసుకోమంటుంది అని అనుకోవద్దు దయచేసి ప్లీజ్. ఈజీగానే ఉంది చూడండి. అనవసరమైన విషయాలైతే తీసేశారు. ఇవి ఉండడం వల్ల ఈక్వేషన్స్ ఉన్నాయి కదా! కొంతమంది అంటున్నారు స్టాటిస్టిక్స్ ఎక్కువ ఉన్నాయి అని అన్నారు. యాక్చువల్‌గా ఇవి మనకి శుద్ధ మరణాల రేటు అని ఉంది. ఇది ఎట్లొస్తదని ఎట్లా ఐడియా తెలుస్తది? కొత్తగా చదువుకునే వాళ్ళకైనా అసలు మనకైనా ఎట్లా తెలుస్తుంది? దీనికి ఒక ఈక్వేషన్ ఫార్ములా ఉంటేనే కదా మనకు తెలిసేది. ఒక ఐడియా కోసమే ఇది. సబ్జెక్ట్ రావాలంటే ఇలాంటివన్నీ ఉండాలి. మీకు అవసరం లేనప్పుడు అది చదవకుండా ఉంటే అయిపోతుంది. తెలుసుకోవాలనుకోండి మా సబ్జెక్ట్ మొత్తం రావాలనుకుంటే చదువుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇందులో హార్డ్ లాంగ్వేజ్ ఏం లేదండి. శుభ్రంగా తెలుగులోనే ఉంది బుక్కు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్‌లో ఎప్పుడైనా సరే ఈ బుక్ వేస్ట్, ఆ బుక్ వేస్ట్ అనేది ఉండదు. ఎంతో కొంత మ్యాటర్ అయితే దొరుకుతుంది. మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది కదా! ప్రిలిమ్స్ ఎగ్జామ్స్. ఈ ఇండెక్స్ నుంచి ప్రాపర్‌గా చూడండి. ఒక బిట్ అయితే డైరెక్ట్ బిట్ పడింది. కామెంట్ చేయండి నాకు. మీరే చెప్పండి. డైరెక్ట్ ఇండెక్స్ దీని నుంచి డైరెక్ట్ బిట్ వచ్చింది. ఇండైరెక్ట్ కూడా కాదు, డైరెక్ట్ బిట్ వచ్చింది. ఇట్లాంటి డేటా ఎక్కడ దొరుకుతుంది మీకు? న్యూ డేటా ఇదంతా. అక్కడక్కడ ఇట్లాంటి సైంటిఫిక్ వర్డ్స్ ఉంటాయి. దానివల్ల ఏమైనా మీకు క్రిటికల్గా అనిపించిందేమో. సార్ అక్కడక్కడ ఇట్లా ఇంగ్లీష్ కూడా వాడారు. క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా చెప్తారు. ఎంత తెలుగు మీడియం వల్ల అయినా సరే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేయమన్నారు. చిన్న చిన్న వర్డ్స్ అన్నీ ట్రై చేయాలి. రేపు ఒకసారి మీరు నిజంగా మీ లక్ బాగుండి జాబ్ వచ్చి ఉంటే ఇంగ్లీష్ అసలు ఫైల్స్ చదవాలన్నా ఏదైనా మనకి ఇంగ్లీష్లోనే వస్తుంది మ్యాక్సిమం. ఎవరితోనైనా అధికారులతో మాట్లాడాలన్నా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి కదా. మేబీ ఇవన్నీ దృష్ట్యా మీరు హార్డ్ ఉందని అనుకుంటున్నారేమో. చూడండి, చాలా అంటే చాలా ఈజీ ఉంది బుక్. అంటే నాకు ఈజీ ఉంది. ఓకే. పోవర్టీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పేదరికం అండ్ నిరుద్యోగం రిపీటెడ్గా ఉంటాయండి. వర్డ్స్ రిపీటెడ్గా ఉంటాయి. కొంత మ్యాటర్ కూడా రిపీటెడ్గా ఉంటుంది. ఇందులో హార్డ్ ఏముంటుంది నాకు అర్థం కావట్లేదు. రిపీటెడ్గా ఉంటాయి. చదువుకుంటాం మనం కాన్సన్ట్రేట్గా చదువుకుంటా వెళ్తూ ఉంటే సబ్జెక్ట్ అనేది అంటే ఒక చాప్టర్లో చదివిందే మళ్ళీ ఇంకో చాప్టర్లో ఒక్కొక్కసారి రన్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట. మనం లింక్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది సబ్జెక్ట్ అనేది గ్రాస్ప్ చేసుకోవడానికి. మనం షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలన్నా ఇట్లాంటి పర్టికులర్ ఇండెక్స్‌లే తయారు చేసుకోవాల్సి వచ్చింది. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మనకి చాలా ఈజీ అవుతుంది నేర్చుకోవడానికి. ఇప్పుడు కమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. నాగరాజు తిక్క, తర్వాత శ్రీలత శ్రీ ఈ చౌటరీ సార్ బుక్ అనేది ఆల్రెడీ వాళ్ళు ఫాలో అవుతున్నారంట. థ్యాంక్స్ అండి పాజిటివ్‌గా కమెంట్ చేసినందుకు. విజయ్ కుమార్ గారు కమెంట్ చేశారు. అన్ని బుక్స్ నుండి క్వెషన్స్ రావు అని చెప్పి కమెంట్ చేశారు. నిజమేనండి. మనం ఎన్ని బుక్స్ చదివినా గానీ అన్ని బుక్స్ నుంచి క్వెషన్స్ రావు. కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. తర్వాత బుక్స్‌లో నుంచి మనం కొంత గ్యాదర్ చేసుకోవాలి. సబ్జెక్ట్ గెయిన్ చేసుకోవాలి. తర్వాత అక్కడ ఆన్సర్ చేసేటప్పుడు లాజికల్‌గా
మనం ఎంత బాగా ఆలోచించగలిగితే అక్కడ అంత బాగా ఆన్సర్ చేయగలుగుతాం. తర్వాత నాని, నందన్ రెడ్డి గారు బుక్స్ ఎంత పర్ఫెక్ట్‌గా చదివినా లాజికల్‌తో ఆన్సర్ చేయాలి. అవునండి. ఇప్పుడు నేను చెప్పింది అదే. మనం ఎంత బుక్స్ చదివినా గానీ లాజిక్‌తో ఆన్సర్ చేయగలిగిన వాడే ఎంత స్మార్ట్‌గా ఆలోచిస్తే అంత బెటర్ అనమాట. తర్వాత నవ్య కడవేరు కడవేర్గు సారీ సరిగ్గా ప్రొనౌన్స్ చేయకపోతే. ఇంతకుముందు బుక్ చదివారు. ఇప్పుడు న్యూ బుక్ స్టార్ట్ చేశారా అని అడుగుతున్నారు. న్యూ బుక్ అయితే స్టార్ట్ చేశానండి. ఎన్ని డేస్ పడుతుందని అని అడిగారు నన్ను. నేను ఫస్ట్ టైం గనుక బుక్ స్టార్ట్ చేసినట్లయితే నేను ఇన్ని డేస్ ఈ బుక్‌లో చదవాలని నేను అనుకుంటా అండి. మినిమమ్ ఒక ఇదేంటి 400 లేతే 600 బుక్ ఉందనుకోండి. 400 పేజెస్ బుక్ ఉందనుకోండి. ఇన్ని డేస్‌లో నేను చదవాలనుకున్నప్పుడు దాన్ని నేను కాలిక్యులేట్ చేసుకుంటా. అంటే రోజుకి ఎన్ని పేజెస్ చదవాలనేది కాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి నేను చదువుతా అనమాట. నాకు ఈ ఎకానమీ బుక్ చదవడానికి నాకైతే 15 డేస్ పడుతుంది. చదవడానికి 15 డేస్. సెకండ్ టైం చదవడానికి 10 డేస్ అయితే పడుతుంది. తర్వాత నమశివాయ అనేవాళ్ళు మెసేజ్ చేశారనమాట. విన్నర్స్ ఆర్ జీనియస్ పబ్లికేషన్స్ 1000% బెటర్ అని చెప్పి ఏది చౌటీస్ ఎకానమీ బుక్ కంటే 1000% బెటర్ అని చెప్పి పెట్టారనమాట. తర్వాత థర్డ్ ఇయర్ డిగ్రీ బుక్ బాగుంటుందని, తర్వాత అకాడమీ బుక్స్ కూడా బాగుంటాయని చెప్పి పెట్టారు. అకాడమీ బుక్స్ చదువుకోండి. మీకు మ్యాటర్ ఫుల్ లెంత్ మ్యాటర్ కావాలి, మాకు ఫుల్లీ డీటెయిల్గా తెలియాలనుకుంటే అకాడమీ బుక్స్ చదువుకోండి. కానీ ఎవ్రీ టైం అంతంత ల్యాగ్ ఉన్న బుక్స్ చదవాలంటే మీ వల్ల కాదు. టైం వేస్ట్ అని చెప్తాను నేను. ఒక అవగాహన కోసం చదవాలనుకుంటే చదువుకోవచ్చు. ఇన్ని బుక్స్ తీసుకునే బదులు ఒకసారి క్లాస్ విని ఇట్లాంటి స్వీట్ అండ్ షార్ట్గా ఉండే బుక్స్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే. తర్వాత లక్ష్మారెడ్డి గారు వచ్చేసి షార్ట్ నోట్స్ కావాలని అడిగారు. షార్ట్ నోట్స్ యాక్చువల్గా నేను స్టార్ట్ చేశాను అండి. మధ్యలో చిన్నగా మా వాళ్ళు ఒకళ్ళని కాదు, మా తాతగారే ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. అందుకని చెప్పేసి నాకు మధ్యలో గ్యాప్ వచ్చింది. తర్వాత కర్ణాకర్ కావ్య వేస్ట్ బుక్ విన్నర్స్ ఆర్ రఘు అని చెప్పి పెట్టారనమాట. నేను ఇందాక అదేనండి చెప్పింది. వేస్ట్ బుక్ అనేది ఏది ఉండదు. ప్రతి ఒక్క బుక్లో ఏదో ఒక మ్యాటర్ అయితే ఉంటుంది. ఎకానమీ అనే కాదు, ఏ బుక్ అయినా సరే మ్యాటర్ ఉంటుంది. మ్యాటర్ లేకుండా ఏది ఉండదు. నేను ఏంటి స్పెషల్లీ సెలెక్టెడ్ బుక్స్ మాత్రమే చెప్తున్నా, అన్ని బుక్స్ గురించి చెప్పట్లేదు. అది వేస్ట్ అనేది బుక్ అనేది వేస్ట్ ఉండదు ఎప్పుడు. ఇట్లాంటి వర్డ్స్ ఎప్పుడు యూజ్ చేయమాకండి. తర్వాత రాము ఇల్లా కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమవుతాయా? మీరు క్లాసెస్ వింటే కంపల్సరీగా అర్థమవుతాయి. అయినా డైరెక్ట్గా కూడా బుక్ చదవచ్చు. చాలామంది అసలు ఎట్లాంటి క్లాసెస్ వినకుండానే సివిల్స్ కూడా కొడుతున్నారు. అట్లాంటప్పుడు మీరు డైరెక్టే చదువుకోవచ్చు. మీరు నాకు సబ్జెక్ట్ అర్థమవుతుంది, నేను అర్థం చేసుకోగలను, నాకు ఆ క్యాపబిలిటీ ఉంటుంది అనుకుంటే శుభ్రంగా చదువుకోవచ్చు. తర్వాత వచ్చేసి కుండూరు రాము దిస్ ఈజ్ వెరీ హార్డ్ బుక్. నేను చెప్పేది అదే అండి. ఇందులో కొంచెం ఇంగ్లీష్ యూజ్ చేశారు. షార్ట్ కట్ వేలో ఉందన్నమాట. క్లాస్ విన్న వాళ్ళకైతే ఈజీ వేలో అయిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది టీజీపీఎస్సీ గ్రూప్స్ లెవెల్లో లేదు. మీకు అర్థం చేసుకోండి. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్స్ కూడా క్వశ్చన్ పేపర్ కూడా ఎట్లుంటుంది, యూపీఎస్సీ తరహాలోనే ఉండబోతుందని చెప్పి మనకు ఆ తరహాలో ట్రైన్ చేయడం జరుగుతుంది సారు. బుక్స్ కూడా కొంచెం అలా ఆలోచించి మనకు ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా అట్లా చదువుకుంటే ఎట్లాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా క్రాక్ చేయగలుగుతారనమాట. అదొకటి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ బుక్కి నేను ఎలాంటి ప్రమోషన్ అయితే చేయట్లేదు, నా ఒపీనియన్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ ఫీల్ అయినా అంటే వేస్ట్ బుక్ అని అనటం వల్ల, వేస్ట్ అనేది ఏది ఉండదు ఎప్పుడైనా సరే. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఇది స్వీట్ అండ్ షార్ట్గానే ఉంది. మీరు షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకునే అవసరం లేదనమాట. 2-in-1 బుక్ ఇది. ఏదైతే మీరు చెప్తున్నారో ఆ బుక్స్ అయితే చాలా 2-3 బుక్స్ చదవాలి. దీనికి కూడా ఎక్స్ట్రా ఇంకొకటి మనం తెలంగాణ ఎకానమీ బుక్ సపరేట్గా చదువుకోవాలి. కానీ 2-in-1లోనే 600 పేజెస్లో వచ్చేసింది కదా, మీకు టైం సేవ్ అయినట్లే కదా. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది తీసేశారు. ఎంతవరకు అవసరం అవ్వాలో అంతవరకే ఉంచారు. మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి సరిపోతుంది. మీకు ఇది కాదు, మీకు ఏది ఈజీగా ఉంటే అటు వెళ్ళి ఆ బుక్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇది తీసుకోమని రికమెండ్ చేయట్లేదు, నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నా.
ఇందులో దేనికి దానికే ఇట్లాంటి ఇండెక్స్‌లనేది ఇవ్వడం జరుగుతా ఉందనమాట. న్యూ మ్యాటర్ అనేది. డేటా ఉందండి క్లియర్‌గా చెప్పాలంటే. బడ్జెట్. తర్వాత ఇంకొక కమెంట్ ఉందండి. నందూరెడ్డి గారు. నందూరెడ్డి గారు కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం అప్డేట్ ఏదైతే ఉందో అది పీడిఎఫ్ పెట్టమంటున్నారు. అది అంటే ప్రతి ఒక్క చాప్టర్‌లో ఉందండి. మరి అది ఎట్లా పీడిఎఫ్ పెట్టాలనేది నాకు అర్థం కావట్లేదు. అదండి విషయం. ప్రతి ఒక్క చాప్టర్‌లో ఉంది అప్డేటెడ్ మ్యాటరు. నేను అందుకని చెప్పే నేను బుక్ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ నా దగ్గర ఓల్డ్ బుక్ ఉంది. అయినప్పటికీ కూడా నేను తీసుకున్న బుక్కు. నేను ఆల్రెడీ ఆ బుక్ చదువున్నా కాబట్టి మళ్ళీ అదే బుక్ తీసుకున్నా. ఈ బుక్ చదివి మళ్ళీ ఇంకో బుక్‌కెళ్తే నేను మళ్ళీ అటు ఇటు కాకుండా అయిపోతా అని చెప్పేసి తీసుకున్నా. అర్థం చేసుకోండి. బుక్ అయితే అర్థమయ్యే లాంగ్వేజ్‌లోనే ఉంది. మీకు మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగేటప్పుడు కూడా సారు యూపీఎస్సీ తరహాలోనే మనకి క్లాసెస్ చెప్పారు. లైవ్ క్లాసెస్. మనకి ఎప్పుడు ఏది వృధా అనేది పోదు. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. నందురెడ్డి గారు మీరు పీడిఎఫ్ అడిగారు కదా, కుదిరితే మాత్రం ఇండెక్సెస్ ఉంటాయి కదా అవి నేను షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తా. ఆల్ ది బెస్ట్ అందరికీ. బాగా చదవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.